నేడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి ద్రాక్షారామ స్థానిక శ్రీనివాస శైల ఐటీఐ కాలేజీలో సభ జరిగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్యం వీరుడిగా అగ్గిపిడిగా పేరు పొందిన అల్లూరు సీతారామరాజుని యువతి విద్యార్థులు యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలా. ఎందువల్లంటే దేశంలో నేడు ఫాసిజం పెరుగుతుంది. అదేవిధంగా దేశంలో నేడు 2022 అటవీ సంరక్షణ చట్టం పేరుతో ఈ రోజున కాగర అనే యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆదివాసీల మీద, ఆదివాసీల సమూహం మీద, ఆదివాసీల పౌరుల మీద ఈ రోజున దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. ఎందువల్లంటే ఆ ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైట్ల పేరు మీద, మావోయిస్టుల పేరు మీద ఈరోజు ప్రభుత్వం దాడులు చేస్తుంది. అంటే అక్కడ ఎక్కువగా ఆదివాసీ సమాజంలో ఎవరైతే పౌరులు ఉన్నారో అమాయకులు చనిపోతున్నారో ఈ యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నూతన అటవీ హక్కుల సంరక్షణ చట్టం ఉందో ఆ పేరుతో మోడీ ప్రభుత్వం ఏదైతే స్వదేశీ విదేశీ కార్పొరేట్ల సంస్థలకి ఈ అడవినంతా కూడా సహజవనం దోపిడీ చేస్తుంది. ఇది చాలా ప్రమాదం. అందువల్ల ఆ రోజున ఏదైతే 100 సంవత్సరాల క్రితమే మరి అల్లూరి సీతారామరాజు ఏదైతే కలలు కన్నాడో ఈ మాతృభూమి మాతృదేశము నుంచి బ్రిటిష్ తెల్లదొరలు పోవాలా, నల్లదొరల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిపాలన కూడా పోవాలని ఆయన కోరుకున్నాడు. అదేవిధంగా నేడు ఇంకా అదే పాలన కొనసాగుతుంది. ఎందువల్లంటే అల్లూరి సీతారామరాజు ఆదివాసీ హక్కుల కోసం ఆయన పనిచేశాడు. కానీ ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పౌర సమాజం అంతా కూడా గుర్తించాలా. దేశమంతా కూడా ఈ రోజున మరి ఎన్నికల వాతావరణం ఉంది. ఎన్నికల వాతావరణకు ముందే అనేక చట్టాల పేరుతో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. దీన్ని వ్యతిరేకించాలా. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు చరిత్రని పాఠ్య పుస్తకాల్లో ఏర్పాటు చేయాలా. అల్లూరి సీతారామరాజుకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బి సిద్ధు, పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మన్యు వీరుడు విప్లవ జ్యోతి అనేటువంటి అల్లూరి సీతారామరాజు గారు శతవర్ధంతి సభను మరి ఇక్కడ ఐటీఐ కాలేజీలో నిర్వహించడం జరిగింది విద్యార్థులతోటి. ఈరోజు దాదాపు ఏదైతే ఆదివాసీ సమాజం ఉందో అడవుల్ని, అడవులో ఖనిజ సంపదల్ని, సహజ సంపదల్ని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం మరి సంపదలను కొల్లగొట్టుకుని దోసుకుపోతే ఆ యొక్క సామ్రాజ్యవాదుల్ని ఈ దేశాన్ని నుంచి తరమడం కోసం మైదాన ప్రాంతం అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ తిరుగుబాటు చేసి బ్రిటిష్ తెల్లదొరల్ని మరి ఎల్లగొట్టడం జరిగింది. దాంట్లో మరి విప్లవ వీరుడు మన్యం వీరుడు అడవుల్ని రక్షణగా పెట్టుకుని ఆదివాసీల్ని మరి అండగా పెట్టుకుని కూడగట్టుకుని ఆనాడు బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసిన దాంట్లో మరి ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు పోరాటం ఉందో ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా ఇది పోరాటం అనేది ఉంది. కానీ ఈరోజు ఏదైతే ఆనాడు ఒకే సామ్రాజ్యవాదం ఈ దేశాన్ని దోసుకుని ఈ ఖనిజ సంపదను కొల్లగొడుతూ ఉంటే ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ఇంకా అనేక సామ్రాజ్యవాద దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి అయితే సహజ సంపదలు ప్రధానంగా అడవుల్లో అనేక రకాల బాక్సైడు, మైనింగు, అలాగే వజ్రాలు, రంగురాళ్ళు, కలప అనేక సంపదలు ఈ అటవీ ప్రాంతాల్లో అడవుల్లో ఉంటే ఈ యొక్క సంపదని
కారు చౌకగా కొల్లగొట్టడం కోసం ఎవరైతే దేశ పాలకులు ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆదాని అంబానీ వాళ్ళ యొక్క కార్పొరేట్ శక్తుల లాభాల కోసం ఈరోజు అడవిని వాళ్ళ హస్తగతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున సామ్రాజ్యవాద దేశాలతోటి వాళ్ళు చేతులు కలిపి ఆదివాసీ అడవుల్ని మొత్తం కొల్లగొట్టడం కోసం, దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా సమూలంగా మార్చివేసి తీసివేసి వాళ్ళు నూతన అటవీ